నా పాపి బొమ్మ ఇక తయారైపోయింది. ఇప్పుడు దీనిపై మనోహర్ చేయి వేయిస్తాను. అప్పుడు ఈ బొమ్మ మరి దాని శక్తులు మనోహర్లోకి వెళ్ళిపోతాయి. ఇక మనోహర్ అంతం ఖాయం. ఇక నాకు తెలిసిపోయింది నిజంగా అదొక నాగిని అని. ఇక దీని ముందు నా జాతకం ఏమిటో నేనే స్వయంగా మొత్తం కనిపెడతాను. ప్రణామం గురుదేవా. హర హర్ మహాదేవ్. గురుదేవా, మీరు నాగమాత మరి హీరా ఎరి? శివాని, నాగమాత మరి హీరా హిమాలయాలకు వెళ్ళారు ప్రత్యేకమైన మూలికను తేవటానికి. నాగలోక వాసులు ప్రస్తుతం ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. నాగార్జున మరియు నాగమణి తిరిగి నాగలోకానికి వచ్చేంత వరకు మనం ఆ మూలికతోనే వారికి చికిత్స చేయాలి. గురుదేవ్, నాగార్జున హంతకుల్లో ఒకరిని చంపేశా. కానీ దురదృష్టం ఏంటంటే వాడు మిగతా హంతకుల పేర్లు చెప్పలేదు, నాగమణి జాడ చెప్పలేదు. నా దారిలో మళ్ళీ ఆటంకం ఎదురైంది గురుదేవా. శివాని, విచారించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మహాదేవుడు నీ పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు. అందుకే ఆయన నీకు మొదటి హంతకుడిని చేరుకునే మార్గం, వాడిని అంతం చేసే శక్తిని ప్రసాదించారు. నాగమణి విషయానికి వస్తే, నాగమణిని ఎలా పొందాలో మేము నీకు చెబుతాము. చెప్పండి గురుదేవా, నేను వింటున్నాను. శివాని, త్వరలోనే ఆ గొప్ప రాత్రి రాబోతోంది. ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు కూడా ఉండవు. అయినా సరే ఆ రాత్రిని కాలరాత్రి అన్నారు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆ రోజు ఆకాశం ప్రకాశిస్తుంది నాగమణి వెలుగుతో. ఇలా 100 ఏళ్లకోసారి మాత్రమే జరుగుతుంది. గురుదేవా, అంటే ఆ నాగమణి వెలుగు ద్వారా ఆ రహస్య ప్రదేశానికి చేరుకోవచ్చు, నాగమణిని తెలుసుకోవచ్చు. అవును శివాని, ఈ వెలుగు కేవలం 3 క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ 3 క్షణాల్లోనే నువ్వు అది కూడా తెలుసుకోవాలి. ఆ నాగమణి ఎక్కడుందో ఆ 3 క్షణాల్లోనే అక్కడికి చేరుకుని దాన్ని దక్కించుకోవాలి కూడా. మీరు కంగారు పడకండి గురుదేవా. ఆ 3 క్షణాల్లో రహస్య ప్రదేశాన్ని కనపడతాను. నీకు మాట ఇస్తున్నాను, ఆ రాత్రి నేను నాగమణిని తిరిగి నాగలోకానికి తెస్తా. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. అయ్యగారు, ఏ శిక్ష అయినా వేయండి, నిజమే చెప్తున్నాము. ఆ ముసలావిడే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. బజరంగ బడి మీద కొట్టు, నిజం చెప్తున్నాం. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను లక్ష్మణ్ చూసుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళు. అక్క, ఆ రాజ్ ఏం చెప్తున్నాడు మనోహర్? ఆ ఇచ్చాధారి నాగిని మనోహర్ను చంపేసింది. ఇచ్చాధారి నాగిని నాగిని అని మీకు ఎలా తెలుసు? నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. అది నిజంగా నాగినే. నాగిని. మీరు దాన్ని గుర్తుపట్టారుగా? ఎవరు? ఇదే నాకు బాధగా ఉంది. నేను తన ముఖం చూడలేకపోయాను. ఒక్కటి మాత్రం అర్థమైంది, అది మీ అందరినీ చంపాలనుకుంటోంది. ఏంటి, చంపాలనుకుంటుందా? అవును, దాన్ని అదుపు చేయడానికి నేను త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే అది వినాశన తాండవం సృష్టిస్తుంది. వినాశన తాండవం.
మనోహర్ పోయిన తర్వాత ఆటంతా తారుమారైంది. ఏమైంది? మనోహర్ చనిపోయాడు అంటే తర్వాత మనమే. విషయం అర్థం చేసుకో. మనందరినీ చంపే వరకు ఈ నాగిని ప్రశాంతంగా ఉండదు. మనమందరం ఒక్కొక్కరుగా పోతాం, ఎవరు మిగలరు. ఏమీ కాదు, నాగినికి మన పేర్లు తెలియవు. బహుశా ఎన్నో ఏళ్ల క్రితం నీ ఇంట్లోకి చొరబడాలని చూసిన ఆ పాపే కదా. అనిపించడం లేదు. ఆ నాగిని పంచశీల బాబా అప్పుడే పట్టుకుని బంధించాడు. ఆనంద్, ఇవాళ జరుగుతున్నదంతా అంతా నీ వల్లే. ఆ నాగమణిని నీ దగ్గర ఉంచుకోకూడదు. అబ్దుల్ కరెక్ట్గా అన్నాడు. ఆ నాగిని నాగమణి కోసమే మన వెంట పడింది. ఇదెక్కడ గొడవ? కొద్ది రోజులు ఊరు వెళ్ళేసరికి ఇక్కడ చాలా జరిగింది. మీరు చెప్పేది నిజం. ముందు బాబీ, ఆ తర్వాత ఇప్పుడు మనోహర్. వాళ్ళ ఫ్యామిలీలో గ్రహచారాలు బాగాలేనట్టున్నాయి. అవును, ఆ తండ్రి కొడుకులు ఏదో ఒక నిర్వాకం చేశారు, లేకపోతే ఊరికే జరగదు. నేనా వెళ్ళు, అక్క పిలుస్తుంది. మేము దీని రాత్రి నుంచి చాలా కంగారు పడుతున్నాం. అయ్యగా చెప్పారు మనోహర్ సార్ పుట్టినరోజని. అక్కడికి వెళ్తే ఇంకేదో జరుగుతోంది. మరి ఇప్పుడు ఇదంతా బజరంగ్ బలి, ఇదంతటికి అర్థం ఏవే ఉంటుంది. రాజ్ నిన్న మనోహర్ ఇంట్లో ఉన్నాడు. తను నాకు చెప్పగలడేమో ముసలావిడెవరో అని. అసలు తను అక్కడ ఏం చేస్తున్నాడో. నీకేంటి? నీకు నాగమణి శక్తులు వస్తాయి. అరే, మా ప్రాణాలు పణంగా అమ్మాయి. ఆపండి, మీ అందరి బుర్రలు పాడైందా? ఆ? మనోహర్ ప్రాణాలు అక్కడ పోయాయి, మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. నీ ప్రాణాలకు ప్రమాదం లేదు, మా ప్రాణాలకు ప్రమాదం. నోరు మోయండి. మీరందరూ నోరు మూయండి. మీలో ఎవరికీ ఏమీ కాదు, భయపడొద్దు. నేను మీ అందరి రక్షణ కోసం ఒక అస్త్రాన్ని తయారు చేయబోతున్నాను. అది ఆ నాగిని గుర్తుపడుతుంది. మరి దాన్ని అంతం కూడా చేస్తుంది నల్ల. ఓ హాయ్ నంది. హాయ్. నువ్వు వచ్చావు కదా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? ఈరోజు ముఖ్యమైన మీటింగ్ ఉంది. మీటింగ్? కమ్. రోహిత్, ఇదే ఏం చేస్తున్నావు? నిన్ను నువ్వు సగంలో వదిలేసిన దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు ఇక్కడంతా చూసుకో. జాగ్రత్త. నువ్వు కూడా. రోహిత్, నన్ను క్షమించు. నా నుంచి నీకేదైనా రాంగ్ సిగ్నల్ వచ్చుంటే నా దృష్టిలో నువ్వు నా బిజినెస్ పార్ట్నర్, మరి ఫ్రెండ్. అంతకు మించి ఏమీ కాదు. ఇలాంటి పనులు మళ్ళీ ఎప్పుడూ చేయకు. ఓ, ఇప్పుడు నువ్వు నాతో ఈ హార్డ్ టు గెట్ గేమ్ ఆడుతున్నావు. కానీ నీ గేమ్స్ ఏవి నా దగ్గర సాగవు నందిని. ఎందుకంటే ఇప్పుడు ఈ సింహం రక్తం రుచి మరిగింది. తన ఆకలి తీర్చుకునే తీరుతుంది, అది కూడా ఈ రోజే. ఇదేం అస్త్రం? అద్దు, పుస్తకం చదవక ముందే పరీక్ష రాయాలనుకుంటున్నావా? నన్ను నా పని చేసుకోనివ్వు. వెళ్ళిపో. మమ్మల్ని పిలిచారా అక్క? నానా, నాతో రా. మనోహర్ సార్కి ఏమైందో చూసావా? మరి అయ్యగారు
మన పిల్లాన్ని మేరుగా మృత్యుకూపంలో పంపేశారు. వాడికేమైనా జరుగుంటే మీరులా మౌనంగానే ఉంటారా, మాట్లాడతారా? అయ్యగారి చుట్టూ తిరుగుతుంటారా? ఇప్పుడు మేము భయపడుతున్నాం మీనా. రాత్రంతా రాజు గురించి కంగారు పడ్డాం. మాకు భయంగా ఉంది, ఏదైనా చేయండి. నేనా చెయ్యి ఇవ్వు. నిశ్శబ్దంగా ఉండు. నీలిమంట. అక్క, మమ్మల్ని వెళ్ళనివ్వు. నేనా ఏ ఇచ్చాదారి పామైతే నిన్ను కాటేసిందో దాని అంశం ఇంకా నీలోనే ఉంది. అది బతకటానికి విలవిలలాడుతోంది. దానివల్లే నువ్వు రోజు రోజుకు జంతువులా మారుతున్నావు. జంతువు అంటే యానిమల్. ఎందుకో మాకిలా అనిపిస్తోంది, మనోహర్ సార్ చావుకి మనకి ఏదో సంబంధం ఉందని. రాజ్, నువ్వు బానే ఉన్నావుగా? నందిని గారు, ఇది ఏంటి? మీకేదైనా కావాలా? నా ఫ్రెండ్ ఎలా ఉన్నాడో తెలియాలి. నందిని గారు, నేను ఒక నౌకర్మి, మీరు చిన్నబాబు ఫ్రెండ్. అందుకే మన మధ్య ఎలాంటి రిలేషన్ ఉండకూడదు. మరి స్నేహం సమాన స్థాయిలోనే ఉంటుంది. అవునా? నీకు ఇలా ఎవరు చెప్పారు? మీరే కదా చెప్పారు. ఇది ఫ్యామిలీ గెట్ టుగెదర్ కదా, ఇక్కడ నౌకర్లకు పని ఏంటి? రాజ్, కర్వా చౌత్ రోజున జరిగింది. అవన్నీ చేయటం నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించు. అరే నందిని గారు, ఇదంతా మీరెందుకు చేస్తున్నారు? చూడండి నందిని గారు, మీరేమైతే చేశారో చాలా మంచి పని చేశారు. మీరు నన్ను ఏమన్నారో చాలా బాగా అన్నారు. మీరు నాకు మా స్థాయి అంటూ గుర్తు చేశారు. లేకపోతే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజన్? ఎలాంటి కన్ఫ్యూజన్? చూడండి నందిని గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, నేను నాకు కొంచెం దూరంగా ఉండండి.
నేను కూడా బజరంగ పని మీలో కొట్టేసి చెప్తున్నాము, మీ దారికి నేను ఎప్పటికీ అడ్డం రాను. వెళ్తాను. నన్ను క్షమించు రాజ్, నా ఉద్దేశం అది కాదు. అక్క మమ్మల్ని కాపాడక్క, మమ్మల్ని కాపాడు. మాకు ఎనిమల్ గా మారడం ఇష్టం లేదు. వారు నన్ను యవ్వనంలోనే వదిలేస్తారు. అక్క మమ్మల్ని కాపాడక్క. ఏ మినుకు మినుకుమంటున్న కొవ్వొత్తి, అరవడం ఆపు. నువ్వు జంతువుగా మారాల్సిందే. అక్క కాపాడు. ఆపక్క, స్టాప్, ఆపు. దీని పేరుతో ఊరేగింపు చేయనా? నేనా? ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళలేవు. ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. అక్క మమ్మల్ని వెళ్ళనివ్వు. పాముకి అతిపెద్ద శత్రువు ముంగిస. ఇప్పుడు ఈ నాయన ముంగిసగా మారి ఈ ఇంటిని రక్షిస్తుంది. తర్వాత తను ఆ ఇచ్ఛాధారి నాగిని దగ్గరకు వెళ్ళి దాన్ని తొక్కి తొక్కి చంపేస్తుంది. ఆ నాగిని ఉండదు, దాని కథ ఉండదు. అంతే కదా లల్లా? ముంగిస నా అస్త్రం. జై చాముండేశ్వరి దేవి. డాడ్, ఢిల్లీ నుంచి వచ్చిన క్లయింట్ ఈ రోజే నందినిని కలవాలనుకుంటున్నారు. ఈ రోజు కాదు, నిన్న రాత్రి మనోహర్ చనిపోయాడు. ఈ రోజు కాదు. మీరేం కోరుకుంటున్నారు? నేను వాళ్ళని వదిలేయాలా? డాడ్, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. రోహిత్, ఈరోజు ఆఫీస్ సెలవు. మనోహర్ నా పార్ట్నర్. నాకు తెలుసు డాడ్, అందుకే నేను మీటింగ్ బయట హోటల్ ప్రిన్సెస్ లో ఫిక్స్ చేయించాను. అయితే సరే, రాజుని తోడు తీసుకెళ్ళు. రాజ్కి పని ఏంటి డాడ్? వాడికి పని ఉంది. ఇలాంటి పరిస్థితిలో నేను ఒంటరిగా పంపలేను. నువ్వు వెళ్తే రాజుతో పాటే వెళ్తావు. రాజ్ ఏం చేస్తాడు డాడ్? తను నీ నీడ. తన ప్రాణాలిచ్చేనా నిన్ను కాపాడుకుంటాడు. చిన్నప్పటి నుండి వాడు నీ పెంపుడు కుక్క. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు కాపలాగా ఉంటాడు తను. అర్థమైందా? గుడ్. రాజ్, బండితి, నేను నందిని మీటింగ్కి వెళ్ళాలి. త్వరగా. సరే చిన్నబాబు. నందిని, ఏదేమైనా దానికి సారీ. మనం మీటింగ్కి వెళ్తున్నాం. బహుశా ఆ ఇచ్ఛాధారి నాగిని మనిషి రూపంలో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ అది ఇక్కడ ఉంటే నా ముంగిస దాన్ని వెంటనే గుర్తుపడుతుంది. నీకోనే సరిపోయింది. మేము ఇక్కడ భయంతో చస్తున్నాం. అరే అక్క, నేను కొన్ని రోజులు ఊరు వెళ్ళేసరికి ఇక్కడంతా తలకిందులైపోయింది. మాకు భయంగా ఉంది. లేదు లేదు, అలాంటిది ఏమి లేదు. నేను తర్వాత చెప్తాను. అరే అక్క, అరే ముందు నా మాట విను. ఇక్కడ భోజనం చేశాక నాకు మళ్ళీ ఆకలి వేయటం లేదు. నిద్ర లేచాక మళ్ళీ నిద్ర పట్టడం లేదు. అక్క, నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను. దయచేసి ఏదైనా చికిత్స చెప్పండి. అరే వీడి పేరుతో ఊరేగింపు చేయనా?
చెయ్యి వదులు. లేదక్క, నాకు నమ్మకం కలిగేదాకా చెప్పానా? నేను మీ చెయ్యి చెయ్యి వదులు. వదలను. చెయ్యి వదలను. ఎక్కడికి వెళ్ళింది? దీని మీద కన్నేసి ఉంచడం అవసరం, ఎందుకంటే అది నేరుగా ఆ ఇచ్చాధారి నాగిని దగ్గరికే వెళ్తాడు. అక్క ఏం గొణుగుతున్నారు? ఏం వెతుకుతున్నారు? ఏదైనా పోయిందా? ఏం పోయిందో తనకి ఎలా చెప్పాలి? హా? లేదు, ఏమీ లేదు. ఆ ఉంగరం పడిపోతే దానికోసం వెతుకుతున్నాం, దొరికేసింది. నువ్వు వెళ్ళు వెళ్ళు. సరే. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇది పాము కుబుసం వస్తుంది. ఇక్కడ ఏదో ప్రమాదం ఉంది.